నీ తనువు నాదే చలి పార్ట్ 17. ఇందాక వరకు మనిషి అనుకున్నాను కానీ నువ్వు మాట్లాడే మాటలు బట్టి రాక్షస జాతికి చెందిన దానిలా ఉన్నావంటాడు వెటకారంగా. నన్ను రాక్షసి అంటావా? యూ ఈడియట్ అంటుంది కోపంగా. నేనెవరో తెలియక మాట్లాడుతున్నావంటుంది. అబ్బో, నువ్వు సూపర్ ఉమెన్ అనుకుంటున్నావా ఏంటి? నిన్ను చూడగానే సెల్ఫీ అంటూ కుల్ఫీ కోసం ఎగబడే వాళ్ళలాగా అడగాల ఏంటి అని అంటాడు వరుణ్. చూడు, నీతో నాకు ఈ సోద అంత అనవసరం. నేను మా అన్నయ్యకి ఒక్క మాట చెప్పాననుకో, ఇక నీ పని అవుటు అని అంటుంది వర్ష కోపంగా. అమ్మో, వచ్చిందేంటి వయ్యారి, ఈవిడ గారికి మేం భయపడాలి మరి. మీ అన్నయ్యకి చెప్తావా? చెప్పుకో, ఎవరొస్తారో నేను చూస్తా అంటాడు మనసులో. ఈ పిచ్చిదానికి నేనెవరో తెలిస్తే గుండె ఆగిపోతుందేమో. అన్నా చెల్లెలికి మామూలుగా లేదుగా పొగరు. వాళ్ళ అన్నకి ఉన్నట్టే టన్నుల కొద్దీ ఉంది అని అనుకుంటాడు. ఓయ్! ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావేంటి అంటుంది వర్ష. సరే, నీతో నాకీ గొడవ అనవసరం. ఇక్కడితో ఇదంతా మర్చిపోదాం. మా అన్నయ్యకి కూడా నీ గురించి ఏమీ చెప్పనులే. నాకు టైం అవుతుంది. బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వర్ష. అమ్మో, ఇది నన్ను గెలికేసింది కదా అని హార్ట్ దగ్గర రుద్దుకుంటాడు అరుణ్. ఇక తన ప్లేట్ తీసుకుని సైలెంట్‌గా తింటున్న గౌతమ్‌ని చూసి ఆకలి వేస్తున్నా మొండిగా కూర్చుని మనసులో రాక్షసుడా! ఎదురుగా నన్ను పెట్టుకుని ఎలా తింటున్నాడో చూడు. పోనీ తిను అని కూడా చెప్పట్లేదు అని తిట్టుకుంటుంది మనసులో మధు. దిష్టిపెట్టింది చాల్లే అని అంటాడు ప్లేట్‌ని చూపిస్తూ. అని మూతి తిప్పుతూ ఆ ఫుడ్‌ని విచిత్రంగా చూస్తుంది. ఇంకా ఎంతకీ తినగకపోగా ప్లేట్‌ని కళ్ళు వదిలేసుకుని మరీ చూస్తున్న మధుని చూసి అదేమీ ఎనిమిదో వింతేం కాదు. అలా చూస్తున్నామని అంటాడు కోపంగా గౌతమ్. మాకు తెలుసులే. అయినా ఆ ఫుడ్డేంటి అలా ఉంది అంటుంది. అది మనుషులు తినేదే కానీ నీలాంటి లో క్లాస్ పీపుల్స్ దగ్గర మనీ ఉండవు కదా! నీకర్థం కాదులే అంటాడు వెటకారంగా. మధు మొండిగా కూర్చుంటుంది. నాకేం వద్దు అని. తినకపోతే నీ కర్మ. నిన్నెవరూ తిను అని బుజ్జగించరు అంటాడు. ప్లేట్ పక్కన పెడుతూ. మధు అలానే మొండిగా సాయంత్రం వరకు కూర్చుంటుంది. కడుపులో ఎలకలు రన్ చేస్తూ ఉంటాయి. పట్టించుకోకుండా ఉంటుంది. చూస్తా చూస్తా ఎంతసేపు తినకుండా ఉంటావు అని తను కూర్చున్న ప్లేస్‌లో నుంచి లేస్తూ ఉండగా మధు చున్నీ తన కాళ్ళ దగ్గర ఉండడంతో దానిని తొక్కి ముందుకు వెళ్తూ ఉండగా అది అడ్డొచ్చి మధు మీద పడతాడు. ఏదో టైటానిక్ షిప్ వచ్చి పడినట్టు. అమ్మా! నా నడుము విరిగిపోయింది. ఒరేయ్ సచ్చినోడా! నేనేమన్నా బావిడాలనుకుంటున్నావా? ఇలా మీద పడ్డావు. లేరా దున్నపోతు అని గౌతమ్‌ని గుండెల మీద కొడుతుంది. గౌతమ్‌కేదో పూల చెండు మీద పడ్డన్నంత మెత్తగా ఉంటే ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఆ పట్టుకి మధు ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి. ఒరేయ్, ఏం తింటావురా? వదల్రా! నా బోన్స్ అన్నీ బ్రేక్ అయ్యి బ్రేక్ డాన్స్ వేసేలా ఉన్నాయి అని అరుస్తుంది మధు. గౌతమ్ ఏమాత్రం వదలకుండా తన మెడ వంపుల్లో మొహాన్ని పెట్టి తన నుంచి వచ్చే అరోమా స్మెల్ని పీలుస్తున్నాడు. గౌతమ్ అలా చేయటంతో మధుకి ఒంట్లో ఏదో కరెంట్ షాక్ తగిలినట్టు ఉంటుంది. తెలియకుండానే తన చుట్టూ చేతులు వేస్తుంది. అదే అదునుగా భావించి గౌతమ్ తన పెదవులు అందుకుంటాడు. ముందు గింజుకున్న తర్వాత ఆ ముద్దుకి మెల్ట్ అవుతూ తన కౌగిట్లో ఒదిగిపోతుంది. ఆ ముద్దు ఒక 5 నిమిషాల పాటు కొనసాగిన ట్రాన్స్‌లో నుంచి బయటికి వచ్చి గౌతమ్‌ని తన బలమంతా ఉపయోగించి ఒక తోపు తోస్తుంది. గౌతమ్ పడ్డు కానీ తన పట్టు కొంచెం లూజ్ అవ్వడంతో ఇంకా గట్టిగా తోస్తుంది. గౌతమ్ మధుని వదిలి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. మధు ఊపిరి పీల్చుకుంటుంది. గౌతమ్ తన పిఏకి కాల్ చేసి తను ఓకే చెప్పిన సంబంధం క్యాన్సిల్ చేసేయమంటాడు. సరే సార్ అని వినయంగా చెప్పి, సార్ మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటాడు అంతే వినయంగా. ఏంటి అంటాడు గౌతమ్ బేస్ వాయిస్‌తో. అది ఆ సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు సార్ అంటాడు. హా! ఇప్పుడు నేను ఆ సంబంధం ఎందుకు వద్దు అంటున్నానో నీకు తెలియాలి అంతే గదా అని అంటాడు గౌతమ్. హా! అంటాడు పిఏ. సపోజ్ నీకొక ఎగ్జాంపుల్ చెప్తా. నీకు పెళ్లయిందా అంటాడు గౌతమ్. ఆ సార్ మొన్ననే రీసెంట్‌గా అయింది అంటాడు పిఏ మెలికలు తిరుగుతూ. నీ వైఫ్ కట్నం ఎంతిచ్చింది అంటాడు. 2,00,000 సార్ అంటాడు పిఏ. ఓహ్! ఇప్పుడు నీకు పెళ్లి కాలేదు అనుకో. నీకు 3,00,000 సంబంధం వచ్చింది. అమ్మాయి మేనకలా ఉంది. అలానే 5,00,000 సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి రంభలా ఉంది. దేనికి ఓకే చెప్తావని అంటాడు గౌతమ్ పిఏతో. 2, 5 లక్షలే సార్ అని అంటాడు పిఏ అనుమానంగా. నేను కూడా అదే చేస్తున్నా అన్నమాట అని అంటాడు. అంటే మీకు ఈవిడ కంటే డబ్బున్న అమ్మాయి దొరికిందా సార్ అని అంటాడు. పిఏ
లేదు, తనకంటే అందమైన అమ్మాయి దొరికింది. ఇక్కడితో ఈ టాపిక్ క్లోజ్ చేయని కాల్ కట్ చేస్తాడు. ఇక సరోజిని గారు కోపంగా రామని అరుస్తారు. అంతే. ఇక ఆ ముద్దుకి బ్రేక్ ఇచ్చి అందరికీ లుక్ ఇస్తాడు రాము. మేఘన భుజం చుట్టూ చెయ్యి వేసి, ఇప్పుడు తిను నా భార్య, కాదనే హక్కు మీకెవరికీ లేదు అని అంటాడు పొగరుగా. ఇక పెళ్ళికొడుకమ్మ, అమ్మో అమ్మో, ఏదో మంచి సంబంధం అనుకున్నాం. తీరా చూస్తే తీగ లాగితే డొంక కదిలినట్టు ఏం వ్యవహారాలు ఉన్నాయి. ఈ సంబంధం చెడగొట్టి మంచి పని చేశాడు దేవుడు నా కొడుక్కి. నా కొడుక్కిచ్చి కట్టబెట్టక ముందే మంచి పని జరిగింది అని అక్కడి నుండి ఆవిడ ఫ్యామిలీతో సహా అందరూ వెళ్ళిపోతారు. ఇంకా పక్కింటి పంకజం, ఎదురుంటి ఎల్లమ్మ మాత్రం, అమ్మో వదిన వాడు చూసావా ఎంత ధైర్యంగా తాళి కట్టేశాడో అని నోరు నొక్కుకుంటారు. అది చూసి రాము, ఎక్కువ నొక్కకండి, గాల ఆడిగిపోతారంటాడు పుల్లవిరుపుగా. ఏంట్రా నువ్వు చేసింది అని కొడుకు చెంప పగలగొడతారు సరోజిని గారు. నేనేం చేశానమ్మా, అక్కకి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నాకు తనంటే ఇష్టం, దానినే పెళ్లి చేసుకుంటాను, అది నా ప్రాణం. దాన్ని వేరే వాడికి ఇచ్చి చేస్తే నట్టింట్లోనే తీసుకెళ్ళిపోతానని కూడా చెప్పాను. అయినా వీడేం పీగుతాడులే అన్నట్టు చేశారు. నేను డోర్ ఒక్క క్షణం తీయటం ఆలస్యం చేస్తే ఆ ఎదవ ఏం చేసేవాడో తెలుసా? అయ్యిందేదో అయిపోయింది. ఇక నుంచైనా మారండి అని అంటాడు కోపంగా. సరోజిని గారు చేసేదేమీ లేక హేమవంక చూస్తారు. ఒప్పుకున్న దానికి వాయించక తప్పదు అన్నట్టు. సరే అయ్యిందేదో అయ్యింది అని, అమ్మా నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అని మేఘనాని అత్తవారింటికి పంపిస్తారు. ఇక మేఘన మొహంలో నెత్తురు చుక్క కూడా లేదు. నిజం చెప్పాలంటే తనకి ఇదంతా ఒక కలలా ఉంది. సరోజిని గారు మేము మేఘన చేత స్వీట్ చేయించి దేవుడి దగ్గర పెట్టించి మధ్యాహ్నం వంటకి బిజీ అవుతారు. మేఘమ్మ బట్టలు మార్చుకో, ఇంకెంతసేపు వాడితోనే ఉంటామంటారు. సరే అని వెళ్ళి బట్టలు మార్చుకుని వెనక్కి తిరిగాక అక్కడ రామ్ని చూసి కోపంగా కులిక్కిస్తుంది. నువ్వేంటి ఇక్కడ అన్నట్టు. తన లుక్ చూసి, ఇది నా గది, నేను ఎప్పుడైనా రావచ్చు, ఏమైనా చూడొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు అని అంటాడు రామ్ మేఘన దగ్గరికి వస్తూ. రామ్ ముందుకు రావటంతో మేఘన గోడకి అతుక్కుపోతుంది. రామ్ మేఘన కళ్ళలోకి చూస్తూ, ప్రేమిస్తున్నావు కదా నన్ను, మరి ఎందుకు చెప్పట్లేదు అని అంటాడు. ప్రేమిస్తున్నానని చెప్పానా అని అంటుంది కోపంగా. నువ్వు చెప్పకపోతే నాకు తెలీదు అనుకుంటున్నావా? మేఘన రూమ్ డోర్ ఓపెన్ చేశాక నేను నీ కళ్ళల్లోకి చూశాను. నన్ను చూడగానే ఏదో ప్రశాంతత నీలో, నా కోసం అన్నట్టు నా కోసం ఎదురు చూసావు. అది నీ కళ్ళల్లో కనిపించింది. ఇంకేంట్రా ప్రాబ్లం అని అంటాడు రాము. మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా ఏంటి? మాట్లాడు అని గదుముతాడు. అయినా మేఘ్నాలో రియాక్షన్ లేదు. ఇంతలో సరోజిని గారు పిలవడంతో వస్తున్న అమ్మమ్మ అని బయటికి వెళ్ళిపోతుంది. ఇక మేఘన, పొగరు మామూలుగా లేదుగా, నీ మనసులో ఏముందో నాకు తెలిసే బంగారం. ఆయన ఎందుకు బయటపడట్లేదు అని ఆలోచించి అది అర్థం అవ్వక బయటికి వెళ్తాడు. ఇక సరోజిని గారు వంటలో సాయం చేస్తున్న మేఘనాని చూస్తూ నా బంగారం అని చూస్తూ ఉండిపోతాడు రాము. ఇంకా కట్ చేస్తే ఫోన్ పెట్టేసి తింటావా కుక్కమంటావా అంటాడు గౌతమ్ కోపంగా. అదేదో మర్యాదగా అడగొచ్చుగా. అడిగాక అన్ని తిట్టుకుని ప్లేట్ తీసుకుని తింటుంది మధు. గౌతమ్ తన సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక తన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు కూడా మా ఇంటికి రా, ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు అంటాడు తన శత్రువులను గుర్తు చేసుకుని గౌతమ్. అసలు ఏందయ్యా నీ దౌర్జన్యం, ఏమనుకుంటున్నావు నా గురించి? నేను నీతో రావటం ఏంటి? నన్ను వదిలేయకపోయావా? ఇక్కడ నుండి పారిపోయి పోలీస్ కేసు పెట్టిస్తాను అనుకుంటున్నావేమో. అలా అయితే నువ్వు సాంబార్లో వేలేసినట్టే. నీ గురించి మీడియా ముందు చెప్తాను అని అంటుంది ముక్కు పుట్టలు ఎగరేస్తూ. ఏంటే చూసే కొద్దీ ఎక్కువ చేస్తున్నావు? మధు తన కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ మెడ వెనకాల రబ్ చేస్తాడు. ఏంటయ్యా నేను ఇక్కడ ఇంతలా వాగుతుంటే బెల్లం ముక్క నోట్లో పెట్టుకున్నావా ఏంటి? మాట్లాడు అంటుంది కోపంగా. గౌతమ్ యాంగర్ ఫిక్స్ చేసి మధు చెంప పగలగొడతారు. అప్పటి వరకు వాగిందంతా మర్చిపోయి గౌతమ్ కొట్టిన దెబ్బకి కళ్ళు బయలు కమ్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. పడిపోతున్న మధుని తీసుకెళ్లి కారులో పడేసి తన హౌస్కి పరుగులు పెట్టిస్తాడు. ఇంటికి వెళ్ళాక తనని ఎత్తుకుని తీసుకుని వస్తున్న అన్నని చూసి, అన్నయ్య దానిని ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నాం అంటుంది వర్ష. గౌతమ్ చెల్లెల వైపు ఒక లుక్ ఇచ్చి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి తన వెనక్కి వచ్చిన వర్షాన్ని చూస్తూ, ఈ రోజు నుంచి తను ఇక్కడే ఉంటుంది, ఇంటి పని మనిషిలా అంటాడు కోపంగా. అలా అయితే తనని పెళ్లి చేసుకో అన్నయ్య, అప్పుడు జీవితాంతం అది మన కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది అంటుంది కసిగా. ఆ మాటకి గౌతమ్ ఆలోచనలో పడతాడు. కానీ తనకి పెళ్లి మీద మంచి ఒపీనియన్ లేకపోవడంతో, వర్షమ్మ అది అయ్యే పని కాదు, నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటా అని అంటాడు.
మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో చూద్దాం.